మనం కట్టే ట్యాక్స్ ఇంగ్లాండ్ స్థాయిలో ఉంది, కానీ మనకు వచ్చే సౌకర్యాలు మాత్రం సోమాలియా స్థాయిలో ఉన్నాయా? ఈ ఒక్క ప్రశ్నతో సోషల్ మీడియాని షేక్ చేసిన వ్యక్తి రాఘవ్ చడ్డా. ఒక ఎంపీగా ఆయన అడిగే ప్రశ్నలు కేవలం రాజకీయాల గురించే కాకుండా మీ జేబుకు నా జేబుకు సంబంధించినవి కావడమే ఆయన పాపులారిటీకి కారణం. అసలు ఈ యంగ్ ఎంపీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన అడిగిన ఈ ప్రశ్నల వెనుక ఉన్న లాజిక్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రాఘవ్ చడ్డా ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. ఢిల్లీ యూనివర్సిటీలో చదివి ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పై చదువులు చదివారు. చదువుల అనంతరం డెలాయిట్ వంటి టాప్ గ్లోబల్ కంపెనీలో పనిచేశారు. అందుకే ఆయనకు బడ్జెట్, నంబర్స్, ఎకనామిక్స్ మీద అంత పట్టు. ఉద్యోగం తర్వాత 2011లో అన్నా హజారే ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్కు ఆర్థిక అంశాల్లో సలహాదారుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. 33 ఏళ్లకే అతి పిన్న వయసులో రాజ్యసభకు వెళ్ళిన ఎంపీగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా బాలీవుడ్ నటి అయిన పరిణీతి చోప్రాని వివాహం చేసుకుని గ్లామర్ అండ్ పాలిటిక్స్ కలయికగా నిలిచారు. కానీ బయట సెలబ్రిటీ లైఫ్ ఉన్న పార్లమెంట్లో మాత్రం సామాన్యుడి కష్టాలనే ప్రస్తావిస్తారు. రీసెంట్గా ఆయన రైజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఇన్కమింగ్ కాల్స్ బ్లాకింగ్. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రముఖ టెలికాం కంపెనీలు అయినటువంటి జియో, ఎయిర్టెల్, విఐ ఒక కొత్త పద్ధతిని పాటిస్తున్నాయి. మీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన 7 నుంచి 15 రోజుల లోపే మీ ఫోన్కి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ని మరియు ఎస్ఎంఎస్లను కూడా నిలిపేస్తున్నాయి. అంటే అవతల వ్యక్తి మీకు ఫోన్ చేసినా కలవదనమాట. రాఘవ్ చడ్డా దీని గురించి ఇది ఒక దోపిడీలా అభివర్ణించారు. ఆయన వాదన ప్రకారం మొబైల్ సిమ్ మన ఆస్తి. మన డబ్బులు పెట్టి మొబైల్ కొన్నాం, ఆ సిమ్ కార్డుని మన ఆధార్ ఇచ్చి కొనుక్కున్నాం, అది మన సొంతం. ఫోన్ రాకుండా ఆపే హక్కు ఎవరిది? ఒక వ్యక్తికి ఫోన్ చేయడం లేదా కాల్ రిసీవ్ చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు. సింపుల్గా చెప్పాలంటే కమ్యూనికేషన్ రైట్. కేవలం రీఛార్జ్ చేయలేదన్న కారణంతో కాల్స్ రాకుండా చేయడం, ప్రజల్ని బలవంతం చేయడమే. మనం రీఛార్జ్ చేసేది ఇంటర్నెట్ లేదా అవుట్ గోయింగ్ కాల్స్ కోసం, కానీ ఆన్లో ఉన్నంత వరకు ఇన్కమింగ్ కాల్స్ రావడం అనేది కనీస సౌకర్యం. దానిని ఆపడం అన్యాయం అని ఆయన వారించారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి బ్యాంక్ అకౌంట్తో లింక్ అయింది. ఎస్ఎంఎస్ రాకపోతే డబ్బులు విత్డ్రా చేయలేం, రన్ చేయడం కుదరదు, ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. పేద ప్రజలు దీనివల్ల బ్యాంకింగ్ సేవలకు దూరం అవుతున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళకు ఫోన్ రాకపోతే పరిస్థితి ఏంటి? ప్రాణాపాయం కూడా జరగచ్చు. స్మార్ట్ ఫోన్ వాడలేనటువంటి ముసలి వాళ్ళు, పేదవాళ్ళు, కేవలం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి చిన్న ఫోన్లు వాడేవాళ్ళు రీఛార్జ్ చేయలేక ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నారు. దీనికి ఆయన ఎక్కువగా ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ఇన్కమింగ్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ సర్వీసులను అవసరమైన సేవలుగా గుర్తించి రీఛార్జ్ చేయకపోయినా కనీసం 1 సంవత్సరం పాటు లేదా ఒక సిమ్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు దాన్ని ఆపకూడదు అని. ఇది చాలా మంచి ఒక ప్రశ్న. దీనికి చాలా మంచి సొల్యూషన్ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు. దీనికి టెలికాం కంపెనీలు ఏమంటున్నాయంటే నెట్వర్క్ మెయింటెనెన్స్ కోసం ప్రతి కస్టమర్ నుంచి కొంత మినిమం ఆదాయం కావాలి, అందుకే ఈ రూల్స్ అని చెప్పే. కానీ రాఘవ్ చడ్డా మాత్రం దీన్ని ఖండిస్తూ కంపెనీల లాభాల కంటే ప్రజల ప్రాథమిక అవసరాలు ముఖ్యమని చెప్పారు. సెకండ్, అప్లికేషన్ ఫీజ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. దేశంలో ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లైక్ ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఎస్ఎస్సి, స్టేట్ పిఎస్సిఎస్, యూపీఎస్సి పడితే ఒక్క అప్లికేషన్ ఫీజు దాదాపు 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ఒక నిరుద్యోగి ఏడాదికి కనీసం 10 నుండి 15 పరీక్షలు రాస్తుంటాడు. అంటే కేవలం అప్లికేషన్ కోసమే ఆ అభ్యర్థి ఏటా 10,000 నుంచి 15,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. అసలు డబ్బు లేని వ్యక్తి, నిరుద్యోగంలో ఉన్న ఒక సామాన్య వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఫీజు చేయడం ఏంటి? ఇది సమంజసం కాదు. వాళ్ళు అప్పటికే కోచింగ్ సెంటర్లకి, పుస్తకాలకి అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతుంటారు. ఒకే ఒక నోటిఫికేషన్కి లక్షలాది మంది అప్లై చేస్తారు. ప్రభుత్వం దీని ద్వారా కోట్ల రూపాయల ఆదాయం పొందుతుంది. ప్రభుత్వం నిరుద్యోగాన్ని తగ్గించాలి కానీ నిరుద్యోగుల నుండి లాభాలు సంపాదించకూడదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఆయన దీనికి కూడా ఒక సొల్యూషన్ చెప్పారు. నిరుద్యోగులకు అన్ని రకాల పరీక్షలకి అప్లికేషన్లు పూర్తిగా ఉచితంగా చేయాలి, 0 ఫీ చేయాలి. అలాగే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది తీసుకురావాలి. దాని ద్వారా ఏ నోటిఫికేషన్ పడినా మళ్ళీ డబ్బులు కట్టకోకుండా ఉండేలా సింగిల్ విండో సిస్టమ్ తేవాలి. ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా సొంత ఊర్లో పడడం వల్ల ప్రయాణ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఈ ఎగ్జామ్ సింపుల్గా రాసుకోవచ్చని ఆయన కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. దీనివల్ల లాభాలు ఏంటి? డబ్బులు లేని కారణంతో పేద విద్యార్థులు మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా ఉండటం, మిడిల్ క్లాస్ మరియు పేద కుటుంబాలకు ఇది పెద్ద రిలీఫ్ అవుతుంది. మూడవది, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్. ప్రస్తుతం ఇండియాలో ఓటు వేయడానికి వెళ్తే ఓటర్ ఐడి చూసి వేలికి సిరా గుర్తు వేసి ఓటు వేయిస్తారు. దీనివల్ల ఒకరు ఓటు ఇంకొకరు వేయడం,
ఒకే వ్యక్తి 2-3 చోట్ల ఓటు వేయడం లాంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత ఈవీఎం హ్యాక్ జరిగింది, ఫేక్ ఓటింగ్ అని గొడవలు అవుతున్నాయి. దీనికి ఆయన ఇచ్చే లాజిక్ ఏంటంటే, మనం కేవలం 20 రూపాయలకి కిలో బియ్యం తీసుకుని రేషన్ షాప్లో వేలిముద్ర అడుగుతున్నారు. పెన్షన్ తీసుకోవాలన్నా, యూరియా బస్తా తీసుకోవాలన్నా వేలిముద్ర వేయాల్సిందే. సామాన్యుడికి ఇచ్చే చిన్న చిన్న పథకాలకి బయోమెట్రిక్ పెట్టిన ఈ ప్రభుత్వం దేశ భవిష్యత్తును నిర్ణయించే నాయకుడిని ఎన్నుకునే ఓటింగ్ దగ్గర ఎందుకు పెట్టడం లేదు? దీనికి సొల్యూషన్, ఒకవేళ ఓటింగ్ మిషన్ ఈవీఎం బయోమెట్రిక్ సిద్ధం చేస్తే ఆధార్ డేటా ప్రకారం ఎవరికి వేలిముద్ర వేతో ఎవరికి వారే ఓటు వేయాలి. దీనివల్ల దొంగ ఓట్లు వేయడం అసాధ్యం అవుతుంది. 2024 ఎన్నికల్లో కేవలం 60% మాత్రమే ఓటింగ్ జరిగింది. బయోమెట్రిక్ పడితే ఈ ఎన్నికల మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత రావాలంటే వెంటనే ఈవీఎం స్థానంలో లేదా ఈవీఎంలకి అనుసంధానంగా బయోమెట్రిక్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనేది ఆయన మెయిన్ పాయింట్. 4, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రాసెస్. ప్రస్తుతం మన దేశంలో ఎయిర్పోర్ట్లో తిండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు ఎయిర్పోర్ట్లోకి అడుగు పెడితే కనీసం ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా భయపడే పరిస్థితి ఉంది. బయట 20 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో 100 రూపాయలు అమ్ముతున్నారు. అలాగే బయట 10 రూపాయలు ఉండే టీ కూడా ఎయిర్పోర్ట్లో 200 రూపాయల దాకా ఉందన్నమాట. ఎయిర్పోర్ట్లు అనేవి బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లాగే ఒక ప్రయాణ మార్గం, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. కానీ ప్రభుత్వం వాటిని ధనవంతులు మాత్రమే తిరిగే లగ్జరీ షాపింగ్ మాల్స్లో మార్చేసింది. దీంతో సామాన్య ప్రజలు ఎయిర్పోర్ట్లో ఒక్క పూట భోజనం చేయాలంటే వారి టికెట్ ధరలో సగం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఏమాత్రం న్యాయం కాదు. దీనికి సొల్యూషన్ ఏ విధంగా చేయొచ్చు అంటే, ఎయిర్పోర్ట్లలో ఫుడ్ ఐటమ్స్ మీద ఒక పరిమితి ఉండాలి. బయట మార్కెట్ ధరలకి ఎయిర్పోర్ట్ ధరలకి మధ్య ఇంత భారీ వ్యత్యాసం అనేది ఉండకూడదు. మనం 1 కేజీ ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్తే 500 నుంచి 1000 వసూలు చేసే కంపెనీలు వాళ్ళ ఫ్లైట్కి గంటల కొద్ది లేట్ అయితే ప్యాసింజర్లకి ఎందుకు సారీ చెప్పు అని ప్రశ్నించారు. ఎయిర్లైన్స్ కంపెనీలు ఫ్లైట్ లేట్ చేస్తే ప్యాసింజర్ల సమయం వృధా అవుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఎయిర్పోర్ట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఫ్లైట్ డిలే అయిన ప్రతి గంటకి ప్యాసింజర్లకి కొంత అమౌంట్ కంపన్సేషన్గా, నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్లో సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఉడాన్ ఉతి కేఫ్ అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. ఉడాన్ యాత్రి కేఫ్ అంటే నీళ్లు, టీ వంటి కనీస అవసరాలు తక్కువ ధరకే పలికే చిన్న స్టోర్స్ లాంటివి అన్నమాట. కేవలం ధనవంతులకే పరిమితం కాకుండా ఉండాలి ఎయిర్పోర్ట్లు అనేది ఆయన మెయిన్ పాయింట్. 5, రైట్ టు రీకాల్. ప్రస్తుతం మన దేశంలో ఒకసారి ఎన్నికలు జరిగితే మనం ఓటు వేసి గెలిచిన నాయకుడు 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటాడు. ఒకవేళ ఆ నాయకుడు గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోకపోయినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, అవినీతికి పాల్పడిన సామాన్య ప్రజలు ఏమీ చేయలేరు. మళ్ళీ 5 ఏళ్ల వరకు ఆగాల్సిందే. అంటే ప్రజలకి కేవలం ఎన్నుకునే హక్కు మాత్రమే ఉంది, కానీ తొలగించే హక్కు లేదు. దీనికి ఆయన వాదన ఏంటంటే, ఎన్నుకున్న హక్కు ఉన్నప్పుడు దించే హక్కు ఎందుకు ఉండకూడదని. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఖచ్చితంగా ఉండి తీరాలని. ఒక పొలిటీషియన్ గెలిచిన తర్వాత నన్ను 5 ఏళ్ల వరకు ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో ఉంటాడు. ప్రజలకు దించేసే హక్కు, రైట్ టు రీకాల్ అనే ఆప్షన్ ఉంటే ఆ భయం వల్ల నాయకులు బాధ్యతగా పనిచేస్తారు. ప్రపంచ దేశాల్లో ఇది చాలా చోట్ల ఉంది. అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ వంటి దాదాపు 24 దేశాల్లో ఈ సిస్టమ్ అమల్లో ఉంది. అక్కడ ప్రజలు తమ ప్రతినిధి సరిగ్గా పనిచేయడం లేదని భావిస్తే రైట్ టు రీకాల్ ద్వారా అతని పదవి నుండి తొలగించవచ్చు. దీనికి సొల్యూషన్, ఎన్నికల ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి పవర్లోకి వచ్చాక మొహం చాటేసే నాయకులకి ఇది ఒక చెక్ లాంటిది. ప్రజలు 5 ఏళ్ల వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా పని చేయని ఎమ్మెల్యేలను లేదా ఎంపీలను మధ్యలోనే ఇంటికి పంపించే అవకాశం ప్రజలకు రావాలి. భారతదేశంలో కూడా రైట్ టు రీకాల్ అనే చట్టాన్ని తీసుకొస్తే ఓటు వేసి గెలిపించే అధికారం ఉన్న ప్రజలకే ఆ నాయకుడు దారి తప్పితే వెనక్కి పిలిచే, రికాల్ చేసే అధికారం కూడా ఉండాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుంది అనేది ఆయన మెయిన్ పాయింట్. 6, డిజిటల్ క్రియేటర్ రైట్స్. ప్రస్తుతం యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు మరియు ఇతర డిజిటల్ క్రియేటర్లు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వారికి ఎటువంటి చట్టపరమైన రక్షణ, లీగల్ ప్రొటెక్షన్ లేదు. వారి కంటెంట్ని ఇతరులు కాపీ కొట్టుకోవడం, యూట్యూబ్ ఆర్ మెటా, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లో అకస్మాత్తుగా అకౌంట్లను బ్యాన్ చేయడం లేదా రీచ్ తగ్గించడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేయడానికి సరైన వ్యవస్థ లేదు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దేశంలో లక్షలాది మంది యువత డిజిటల్ క్రియేషన్ ఒక పూర్తి స్థాయి వృత్తిగా, ఫుల్ టైం ప్రొఫెషన్గా ఎంచుకున్నారు. మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా కడుతున్నారు, ఉద్యోగాలను కూడా సృష్టిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్టుగా వీరికి ఎటువంటి సామాజిక బాధ్యత కానీ, ఇన్సూరెన్స్ కానీ లేదు. కాబట్టి క్రియేటర్లు ఎంతో కష్టపడి చేసిన కంటెంట్ను పెద్ద కంపెనీలు లేదా ఇతరులు వాడుకున్నప్పుడు వారికి రావాల్సిన రాయల్టీ లేదా గుర్తింపు తగ్గేలా కఠినమైన కాపీరైట్ చట్టాలు ఉండాలి. టెక్ కంపెనీలు, గూగుల్, మెటా క్రియేటర్ల అకౌంట్లో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా బ్లాక్ చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే
క్రియేటర్ అప్పీల్ చేసుకోవడానికి ఒక ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్ర ట్రిబ్యునల్ ఉండాలి అనేది ఆయన వాదన. ఫ్రీలాన్స్ క్రియేటర్లకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. డిజిటల్ క్రియేటర్లను కేవలం వీడియోలుగా చూసే వ్యక్తులుగా కాకుండా నవతరం పారిశ్రామికవేత్తలు, న్యూ ఏజ్ ఎంటర్ప్రీనర్స్గా గుర్తించి వారి హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకమైన డిజిటల్ క్రియేటర్స్ పాలసీని తీసుకురావాలి. 7. టోల్ ట్యాక్స్ వర్సెస్ రోడ్ ట్యాక్స్. మనం కొత్త కారు లేదా బైక్ కొన్నప్పుడు షోరూంలోనే రోడ్ ట్యాక్స్ రూపంలో ₹1,000 ప్రభుత్వానికి కట్టిస్తాం. ఇది రోడ్ల మెయింటెనెన్స్ కోసమని ప్రభుత్వం చెబుతుంది. కానీ అదే కారు తీసి హైవే మీదకి వెళ్తే మళ్ళీ అడుగడుగున టోల్ ట్యాక్స్. అంటే ఒకే రోడ్డు మీద ప్రయాణించడానికి సామాన్యుడు 2 సార్లు పన్ను కట్టాల్సి వస్తుంది. దీనికి ఆయన డబుల్ టాక్సేషన్ ఎందుకు అని పార్లమెంట్లో గట్టిగా నొక్కి మాట్లాడారు. రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా మళ్ళీ టోల్ ట్యాక్స్ కట్టడం వల్ల సామాన్యుడి మీద ఆర్థిక భారం. పైగా టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల టైం మరియు ఫ్యూయల్ భారీగా వృధా అవుతున్నాయి. టోల్ వసూలు చేసి చాలా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, కానీ వసూలు మాత్రం ఆగడం లేదు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి? టోల్ గేట్ దగ్గర ఏదైనా వాహనం 5 నిమిషాల కంటే ఎక్కువసేపు లైన్లో నిలబడితే ఆ వాహనదారుడు ₹1 కూడా టోల్ కట్టాల్సిన అవసరం లేదని, అతన్ని ఫ్రీగా పంపించేలా ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి అని ఆయన నొక్కి చెప్పారు. ఫిజికల్ టోల్ గేట్లు తీసేసి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఎంత దూరం ప్రయాణించిందో అంత మాత్రమే కట్ అయ్యేలా చూడాలని, దాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టిన సామాన్యుడికి టోల్ భారం తగ్గించాలి. ముఖ్యంగా టోల్ ప్లాజాల దగ్గర ప్రజల సమయాన్ని వృధా చేసే కంపెనీల మధ్య చర్యలు తీసుకోవాలి. టోల్ వసూలు చేసే హక్కు ఉన్నప్పటికీ ట్రాఫిక్ లేకుండా చూసే బాధ్యత కూడా ఆ కంపెనీలదే అని ఆయన గట్టిగా వాదించారు. 8. 10 minute డెలివరీ సర్వీసెస్. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి కంపెనీలు కస్టమర్ ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే వస్తువులని డెలివరీ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాయి. ఈ 10 నిమిషాల డెలివరీ టార్గెట్ను రీచ్ అవ్వడానికి డెలివరీ బాయ్స్ మీద కంపెనీలు విపరీతమైన ప్రెషర్ పెడుతున్నాయి. ఈ 10 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే రేటింగ్ పడిపోతుందని, ఇన్సెంటివ్స్ రావని భయపడి డెలివరీ బాయ్స్ రెడ్ లైట్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ మరియు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఈ తొందర వల్ల డెలివరీ బాయ్స్ ప్రాణాలు పోవడమే కాకుండా రోడ్డు మీద వెళ్ళి అమాయక సామాన్య ప్రజలను కూడా ప్రాణాలకు ప్రమాదం చేసేలా గురువు చేస్తున్నారు. మనకు 10 నిమిషాల్లో బిర్యానీ లేదా కిరాణా సామాన్లు రావాల్సిన అత్యవసరం ఏముంది? ఒకరి ప్రాణాల కంటే 10 నిమిషాల డెలివరీ ముఖ్యం కాదు అని ఆయన ప్రశ్నించారు. కస్టమర్ మొబైల్ యాప్లో 10 నిమిషాల కౌంట్ డౌన్ టైమర్ రన్ చేయడం వల్ల డెలివరీ ఏజెంట్ మానసిక ఒత్తిడి గురవుతున్నాడని, ఆ టైమర్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. 9. మిడిల్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్. దేశంలో ఆదాయ పన్ను కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిలో ఎక్కువ మధ్యతరగతి ప్రజలే. కానీ ప్రభుత్వం బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీలకు ఎక్కువ రాయితీలు ఇచ్చి సామాన్యులకు తక్కువ ఇస్తుంది. పెరిగిన ధరలు, ఇన్ఫ్లేషన్ వల్ల చేతిలో మిగిలిన డబ్బు తగ్గిపోతుంటే పన్ను భారం మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీనికి ఆయన ఏమన్నారంటే, మిడిల్ క్లాస్ అంటే ఏటీఎం మిషన్. 2024-25 గణాంకాల ప్రకారం పెద్ద పెద్ద కంపెనీలు కట్టిన కార్పొరేట్ ట్యాక్స్ కంటే సామాన్య ప్రజలు కట్టిన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సే ఎక్కువ ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విడ్డూరమైన పరిస్థితి అని ఆయన విమర్శించారు. మధ్యతరగతి ప్రజలను కేవలం పన్నులు వసూలు చేసే ఒక ఏటీఎం మిషన్ లాగా ఈ ప్రభుత్వం వాడుకుంటుందని, పన్నులు కట్టించుకుంటున్నారు తప్ప వారికి తిరిగి ఇచ్చే సదుపాయాలు ఏమీ లేవని ఆయన నిలదీశారు. ప్రస్తుతం ఉన్న 70,000 స్టాండర్డ్ డిడక్షన్ని కనీసం 150,000కి పెంచాలి. అప్పుడే మధ్యతరగతిలో ఉన్న ఉద్యోగస్తుల చేతిలో ఖర్చు పెట్టుకోవడానికి కొంతైనా ఆ డబ్బు మిగులుతుంది అని, మధ్యతరగతి వారు వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమో లేదా ఇల్లు కట్టుకోవడం కోసమో ఏదైనా షేర్ మార్కెట్లో దాచుకునే డబ్బుపై వచ్చే లాభాల మీద కూడా ఈ ప్రభుత్వం LTCG లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పన్నులు వసూలు చేసేటప్పుడు సామాన్యుడు జోబు ఖాళీ అవ్వకుండా చూడాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా ట్యాక్స్ స్లాబ్స్ మార్చాలని, ధనవంతుల దగ్గర వసూలు చేయాల్సిన పన్నును మధ్యతరగతి వారి నుండే లాగడం ఆపాలనేది ఆయన మెయిన్ పాయింట్. చూశారుగా ఫ్రెండ్స్, రాఘవ్ చడ్డా అడిగిన ఈ ప్రశ్నలు కేవలం పార్లమెంట్లో వినిపించిన మాటలు కావు. ఇవి మనలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్యలు. ఓటు వేయడానికి వెళ్తే దొంగ ఓట్ల భయం, ఫోన్ రీఛార్జ్ చేయకపోతే ఇన్కమింగ్ ఆగిపోయే భయం, నిరుద్యోగ అప్లికేషన్ ఫీజు కోసం పడే తపన, ఇవన్నీ మనదే. ప్రభుత్వాలు మారవచ్చు, నాయకులు రావచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు, కానీ సామాన్యుడి జీవితం మారాలంటే ఇలాంటి లోతైన ప్రశ్నలు అడిగే గొంతుకులు మనకు కావాలి. 10 నిమిషాల డెలివరీ మీద ఇప్పటికే మార్పు వచ్చింది. రాబోయే రోజుల్లో మిగతా వాటి మీద కూడా మార్పు వస్తుందని ఆశిద్దాం. మరి ఈ పాయింట్స్లో మీకు ఏది బాగా నచ్చింది? ఏ సమస్య మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి? కింద కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.